సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్, దాన్ని ఇంకో పేరు అలెసివ్ క్యాప్సులైటిస్ అంటాం అనమాట. సో దీంట్లో మెయిన్ గా పేషెంట్స్ మన దగ్గరికి ఏ కంప్లైంట్ చేస్తారంటే షోల్డర్ పెయిన్ తో వస్తారు. ఒక షోల్డర్ పెయినే కాదు, వాళ్ళు మూమెంట్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. లైక్ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్, లైక్ వాళ్ళు తల దూకోవడం అయితేనేమి, బట్టలు వేసుకోవడానికి అయితేనేమి, వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ లైక్ ఏదైనా పాత్రలు ఎత్తడం అయితేనేమి, వంట చేయడం అయితేనేమి, వాళ్ళ ఇట్లా డైలీ యాక్టివిటీస్ లో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము హిస్టరీ అంతా అడుగుతాము. సో ఆ హిస్టరీలో మనం ఏమేమి అడుగుతుంటే కనుక వాళ్ళకి షుగర్ ఏమన్నా ఉందా, థైరాయిడ్ ఏమన్నా ఉందా, వాళ్ళకి ఏమన్నా దెబ్బ తగిలిందా. సో మెయిన్ గా ఈ మూడు అడుగుతాం అన్నమాట. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అండ్ దెబ్బ తగిలిన వాళ్ళు కూడా ఈ కండిషన్ అనేది యూజువల్ గా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కంప్లైంట్స్ తో వచ్చిన తర్వాత మనము టెస్ట్లు అవి చేస్తాం, లైక్ ఎక్స్రే ఆర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ. సో ఎక్స్రేలో, అల్ట్రాసౌండ్ లో మనకు మినిమల్ చేంజెస్ కనిపిస్తాయి. ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే మనకు చాలా వరకు దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుస్తుంది. సో అయిపోయిన తర్వాత మనకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం వీళ్ళకి అంటే కనుక, సో యూజువల్ గా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. దాంతో పాటు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజియోథెరపీలో వాళ్ళు చేసే మూమెంట్స్, షోల్డర్ యొక్క మూమెంట్స్ అయితేనేమి, షోల్డర్ ఎక్సర్సైజ్ అయితేనేమి, అవి చేస్తామన్నమాట. వాటితో వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఎక్సర్సైజ్ తో పాటు కూడా వాళ్ళు షుగర్ ని, థైరాయిడ్ ని కంట్రోల్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అండ్ అదే విధంగా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ లోకి వస్తే కనుక లైక్ హైడ్రో డైలటేషన్ అంటాం. అంటే వాళ్ళకి ఇంజెక్షన్, షోల్డర్ దగ్గర ఇంజెక్షన్ ఇచ్చేసి ఎక్కడైతే మనకు క్యాప్సూల్ అటాచ్ అయిపోయిందో, షోల్డర్ జాయింట్ కి అంటుకుపోయిందో దాన్ని మెల్లిగా రిలీజ్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. దానివల్ల వాళ్ళకి షోల్డర్ మూమెంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేస్తూ జరుగుతుంది. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ వల్ల కూడా వాళ్ళకి ఇంకా ఇబ్బంది అదే విధంగా వస్తుంది అన్న వాళ్ళకి మాత్రం మనం సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే క్యాప్సూల్ ఏదైతే ఉందో ఆర్థోస్కోపీ అంటామో, ఆర్థోస్కోపీ మనం చిన్న చిన్న హోల్స్ పెట్టేసేసి ఒక వీడియో పంపించేసేసి ఆ లోపల ఆ టీవీలో మనం వీడియోలో చూసుకుంటూ క్యాప్సూల్ ఏదైతే మనకు అటాచ్ అయిందో షోల్డర్ జాయింట్ కి దాన్ని రిలీజ్ చేస్తూ పోతూ ఉంటాం అనమాట. ఆ రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాము. దీంట్లో యూజువల్ గా రిజల్ట్స్ మనకు 95 to 98% రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.